ఇదే అనమాట మనకు కనిపించేదే సైట్ వచ్చేసి. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది అండి. సో ఈ సైట్ ఎగ్జాక్ట్ గా వచ్చేసి శ్రీశైలం హైవేకి కేవలం 150 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సెకండ్ బిట్ అనమాట. 2 ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఇది వచ్చేసి కుట్ర విలేజ్ రోడ్కి వచ్చేసి ఫస్ట్ బిట్. అదే విధంగా అక్కడ నుంచి చూసుకుంటే 2వ ఎంట్రెన్స్ అతి దగ్గరలో కేవలం 50 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది శ్రీశైలం హైవేకి. సో మరి దీని యొక్క డెవలప్మెంట్ ఏంటి, సో బయట సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ఈ సైట్ లో కూడా ఏ విధంగా ఎమ్యూనిటీస్ ఇచ్చినారు అనేది ఈ యొక్క మేనేజ్మెంట్, ఈ యొక్క కంపెనీ ఎస్బిఎం మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ మల్లేష్ యాదవ్ సార్ ఇక్కడనే ఉన్నారండి. సో సార్ మాటలనే క్లియర్ కిందాం. సార్ మల్లేష్ యాదవ్ సార్ బాగున్నారా? హాయ్ సార్. హాయ్. ఓకే. సో ఈ యొక్క సైట్ అనేది ఎన్ని ఎకర్స్ లో ఉందనేసి, దీని యొక్క ఎమ్యూనిటీస్ ఏందనేసి తెలుసుకుందాం అనేసి ఇక్కడ వచ్చింటాం అనమాట. సో ఈ సైట్ ఎన్ని ఎకర్స్ లో ఉంది సార్ టోటల్లీ? సో టోటల్ ఇది 6 ఎకర్స్ సైట్. ఇది 6 ఎకర్స్. ఓకే. సో వీటిలో రోడ్ విడ్త్ ఏ విధంగా ఉన్నాయి సార్? మనకి ఎన్ని ఫీట్ల రోడ్లు ఉన్నాయి ఇందులో సైట్ లో? హైవే బేస్ తో కలిగినటువంటి నియర్ సైట్. ఓకే. సో ఇక్కడ నుంచి కుట్రా విలేజ్ కి వెళ్ళేటటువంటి హైవే ఇది. ఓకే. సో దానికి అటాచ్మెంట్ 66 ఫీట్ రోడ్ ఉన్నటువంటి సైట్ కాబట్టి ఓకే. దీంట్లో మొత్తం టోటల్ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. ఈ రోడ్స్ కూడా మొత్తం సిసి రోడ్స్. ఇంకొకటి ఏంటంటే మీరు చూడండి, వర్షం పడ్డప్పుడు వర్షపు నీరు మొత్తం కూడా వెళ్ళేటట్టుగా రెయిన్ వాల్స్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఒక వర్షం వచ్చిందంటే ఒక 1 మినిట్ టైం లోపల మొత్తం వాటర్ అంతా డిస్పాచ్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఇక్కడ స్ట్రక్ అవ్వడం అనేది ఉండదు అనమాట. నైస్ సార్, నైస్. సో అదే విధంగా చూసుకుంటే సరౌండింగ్ డెవలప్మెంట్ ఒకసారి, ఎందుకు అంటే జంక్షన్ దగ్గర ఉంది సార్ సైట్. ఈ జంక్షన్ ఎగ్జాక్ట్లీ ఎంత డిస్టెన్స్ లో ఉంది కుట్రా జంక్షన్ అనేది, అదే విధంగా ముందరికి వెళ్తే జేపీనార్ జంక్షన్ కూడా ఉంది. ఈ యొక్క జేపీనార్ జంక్షన్ కి కుట్రా జంక్షన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది సార్ ఈ సైట్? కుట్రా జంక్షన్ అనేది కుట్రా ఎక్స్ రోడ్ అండి. సో ఈ కుట్రా ఎక్స్ రోడ్ హైదరాబాద్ కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ కి 58 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ కి నియర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 62 కిలోమీటర్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి మరొక జంక్షన్ ఉంది కుట్రా ఎక్స్ రోడ్ నుంచి శ్రీశైలం బైపాస్ అంటారు అనమాట. మనకు లెఫ్ట్ టర్న్ అయితే శ్రీశైలం బైపాస్ లో మీకు ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత జయప్రకాష్ నగర్ జంక్షన్ అని వస్తూ ఉందనండి. ఈ రెండింటికి మధ్యలో అంటే కుట్రా ఎక్స్ రోడ్ నియర్, అంటే బై వాకబుల్ కూడా మనం ఇక్కడ నుంచి కుట్రా ఎక్స్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. సో ఎట్లాంటి సైట్ అండి ఈ సైట్. సో అదే విధంగా సార్ ఇక్కడ రీసెంట్ గా ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక సో 4th సిటీ ఇక్కడ శ్రీశైలం హైవేకి వేస్తున్నాం అనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క 4th సిటీ కూడా ఈ సైట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండబోతుంది? గుడ్ క్వశ్చన్ సార్. ఇది అంటే అందరికి కావాల్సిన తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది. సో ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా వైరల్ అవుతా ఉంది. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబర్ సిటీ అండ్ 4th సిటీ అనేది వింటా ఉన్నారు. సో మనది ఇక్కడ ఏంటంటే 4th సిటీ అనేది ఏంటంటే ఒక 30,000 ఎకరాల్లో ప్లానింగ్ ఉంది. సో 4th సిటీ అనేది రేడియల్ 40 కిలోమీటర్స్ రేడియల్ మొత్తం కూడా 4th సిటీ రాబోతా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఆస్పాస్ 25 to 30 కిలోమీటర్ నియర్ మన సైట్ ఉంటుంది. సైట్ పేరు వచ్చేసి ఎస్బిఎం క్యాపిటల్ స్మార్ట్ సిటీ అండి. ఓకే, నైస్ సార్, నైస్. సో క్యాపిటల్ స్మార్ట్ సిటీ, నైస్. సో ఈ సైట్ ఎగ్జాక్ట్ కల్వకుర్తి టౌన్ నియర్ ఉంది కదా సార్. ఈ కల్వకుర్తి టౌన్ ఎంత డిస్టెన్స్ లో ఉండబోతుంది? సో కుట్రా ఎక్స్ రోడ్ నుంచి స్ట్రైట్ కాస్త ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ మీరు ముందుకు వెళ్ళినట్టయితే టౌన్ కల్వకుర్తి. అది మున్సిపాలిటీ టౌన్ అనమాట. కల్వకుర్తి అనేది మంచి పట్టణం, అభివృద్ధిలో ఉన్నటువంటి పట్టణం. సో ఈ పట్టణానికి ఏంటి సార్ అంటే చాలా అంటే విస్తరణ ఎక్కువ ఉంది. నేషనల్ హైవే రోడ్ కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉన్నాయి. 3 నేషనల్ హైవే కనెక్టివిటీస్ ఉన్నాయి. ఏవేవి సార్ అవి? సో మొదటి వచ్చేసి మనకి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే, జాతీయ రహదారి 765. సో ఇక్కడ నియర్ ఉంటుంది. మన ఇక్కడ నుంచి టచ్ అవుతుంది సైట్ అనేది. మరి ఇదే కుట్రా ఎక్స్ రోడ్ నుంచి మరొక నేషనల్ హైవే కూడా రీసెంట్ గా ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అది వచ్చేసి కల్వకుర్తి టు కర్వేనా హైవే విన్నారు మీరు. అది వచ్చేసి నేషనల్ హైవే నెంబర్ 167K. సో ఇది తిరుపతి వెళ్ళడానికి నేషనల్ హైవే. ఇది కూడా 4 లైన్ అవుతా ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే డిస్టెన్స్ కూడా తక్కువ. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళకి 80 to 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. అంటే భవిష్యత్తులో తిరుపతి వెళ్ళే వాళ్ళందరూ కూడా కల్వకుర్తి మీద నుంచి వెళ్ళే అవకాశం ఉంది. మరొక హైవే కూడా రాయచూరు, కర్ణాటక స్టేట్ రాయచూరు నుంచి మొదలు పెడితే మన తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విజయవాడ వరకు వెళ్ళేటటువంటి అతిపెద్ద జాతీయ రహదారి. ఇది 167 జాతీయ రహదారి నెంబర్. ఓకే, నైస్ సార్. మెయిన్ 3 నేషనల్ హైవేలకి మిడిల్ లో ఉంది సైట్ వచ్చేసి. సో అదే విధంగా చూసుకుంటే ఇందులో సార్ మరి ప్లే ఏరియా, పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, సో పార్కులు ఏ విధంగా మీరు డిజైన్ చేసినారు ఇందులో? 100% అండి. సో డిటిసిపి అప్రూవ్డ్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రోడ్ ఏరియా, పార్క్ ఏరియా, సో హ్యూమినిటీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నామ్స్ ప్రకారం తీయాల్సి ఉంటుంది. దానికి సపరేట్ ప్లేసెస్ ఉంటాయి. 40% అంతా కూడా రోడ్లకి, పార్క్లకి
యూటిలిటీస్ అంతా కూడా వెళ్ళిపోతా ఉంటుంది. మిగిలిన 60% ఏదైతే ఉందో ప్లాటింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో అందులో మేము చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మీకు షో చేస్తామండి. చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఆల్రెడీ ఐటమ్స్ కూడా వచ్చేసినాయి. దీంట్లో ఏంటంటే పిల్లలు ఆడుకునేటప్పుడు పేరెంట్ పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్ అంటే ఎక్కడెక్కడో నిలబడకుంటే ఏంటంటే వాళ్ళ కోసం అబ్జర్వేషన్ కోసం ఒక గజిబా సెటప్ ను కూడా మనం కూడా సో అదే విధంగా మాకు కొత్తగా కనిపిస్తున్న ఏ సైట్ లో కూడా మేము చూసి ఉంటాం. ఇంత అఫీషియల్ గా ఈ మొక్కలు కనిపిస్తున్నాయి. ఈ మొక్కల ప్రత్యేకత ఏంటి సార్? నేను అనేది ఏం సార్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మేము ఏంటంటే ఫస్ట్ ఈ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఏదైతే స్ట్రేట్ రోడ్ ఉందో ఈ స్ట్రేట్ రోడ్ కి హెవీ ఆక్సిజన్ ని రిలీజ్ చేసేటటువంటి ప్లాంటేషన్ తీసుకున్నామండి. ఇవి ఎక్కువ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. ఈ మొక్క ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ లోకల్ నర్సరీ నుంచి మేము తీసుకురాలేదు, రాజమండ్రి కడియం నుంచి తీసుకొచ్చాం. ఓకే సార్. సో దీంతో పాటు ఇంకొకటి ఏం సార్ అంటే మీరు తెలుసుకోవాల్సింది మరికొన్ని మొక్కలు చూపిస్తాను. స్పెషల్ గా చూపిస్తామండి. మీకు ఇందాక హెవీ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలతో పాటు మరికొన్ని మొక్కలు కూడా చూపిస్తాను చెప్పాను కదా. సో ఇది పనసా అండి. అంటే చాలా మొక్కలు అంటే వెరైటీ డిఫరెంట్ మొక్కలు. సో ఇది వచ్చి సపోటా. సో ఇక్కడ మీకు కనబడుతుంది ఇది గ్రీన్ ఆపిల్ అండి. గ్రీన్ ఆపిల్ మళ్ళీ పనస మొక్క ఇచ్చాం. సో మీరు చూస్తుండొచ్చు చాలా మంచి గ్రోత్ ఉంటుంది, చాలా బాగుంటుంది మొక్క సైజు కూడా. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్స్. ఈ మొక్కలన్నీ కూడా మనం రాజమండ్రి కడియం నుంచి తెప్పించామండి. సో అక్కడ ఏంటంటే 3 years వాళ్ళ ప్లాంటేషన్ లో ఆల్రెడీ పెరిగిన మొక్కలు. సో మనకి ఏంటంటే లాంగ్ కెరీర్ అనేది ఎక్కువ వస్తా ఉంది. అంటే మన సైట్ లోకి ఎప్పుడు కస్టమర్ వచ్చినా వాళ్ళ ఫ్లాట్ లో మనం ఇచ్చినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ఉన్న ఆ టైం సీజనల్ కి తగ్గటువంటి ఫ్రూట్స్ తీసుకెళ్లే విధంగా మనం ఫ్రూట్స్ మొక్కలు ఇచ్చాం. 6 ఎకరాల సైట్ లో మీకు ప్రతి ప్లాట్ కాడ డిఫరెంట్ ఫ్రూట్స్ మొక్కలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే రిటర్నింగ్ వాల్, కర్బింగ్ వాల్ కి ఏదైతే ఉందో ఇక్కడ మేము ఏంటంటే టైల్స్ ఇస్తున్నాం సార్. అంటే అవి తెచ్చిపెట్టిన ఇక్కడ చూడండి టైల్స్. టోటల్ ఫుట్పాత్ కి సంబంధించి టైల్స్ ఇస్తాము. చాలా మంచి స్టాండర్డ్ టైల్స్ మీరు ఒకసారి షో చేసుకోవచ్చు. అంటే రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది. మీకు అంటే ఫుట్పాత్ల పైన నడవటానికి చాలా నీట్ గా ఉంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షానికి పిచ్చి గడ్డి మొలవకుండా చాలా క్యూట్ గా ఉంటుంది. అంటే సగటు కస్టమర్ కోరుకునేది ఏం సార్ అంటే వెంచర్ డెవలప్మెంట్ అమ్మే టైంలో బాగుంటుంది, అమ్మిన తర్వాత డెవలప్మెంట్ అనేది కనుమరుగైపోతుంది అన్న సార్. చాలా చోట్ల జరుగుతుంది వాస్తవం అది. ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి ముందర టైల్స్ వేసుకోవాలంటేనే కొంచెం ఆలోచన చేస్తారు, కానీ వెంచర్ మొత్తానికి సంబంధించిన ఫుట్పాత్లకి టైల్స్ ఇస్తున్నాం. నైస్. సో అదే విధంగా మరి ఎందుకు ఈ కుట్ర జంక్షన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కస్టమర్లు అనేది కూడా కొంచెం వివరణ ఇవ్వండి సార్ వాటి గురించి కూడా. షూర్, డెఫినెట్లీ. సో కుట్ర జంక్షన్ అనేది ఒకప్పుడు కుట్రా రోడ్. సో ఇప్పుడు కుట్రా ఎక్స్ రోడ్ గా మారింది. ఎందుకంటే నేషనల్ హైవే కలయిక పెరిగింది. ఒకప్పుడు కుట్రా ఎక్స్ రోడ్ లో ఒక చిన్న ఫంక్షన్ హాల్ కడితే ఈ ఫంక్షన్ హాల్ లో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటారంటావా అని క్వశ్చన్ వచ్చిన టైం. కానీ వాళ్ళ ఇంకో మరో 4 ఫంక్షన్ హాల్స్ దర్శనం ఇచ్చినాయి. ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇక్కడ రెస్టారెంట్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సో హోటల్స్, టీ స్టాల్స్ అన్ని పెరిగిపోయినాయి. సో ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్ కూడా వస్తా ఉంది. సో ఇదేంటంటే 4th సిటీకి వెరీ నియర్ ఉంటుంది, RRR కి నియర్ ఉంటుంది, హైదరాబాద్ అవుటర్ కి 58 kilometers లో ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ గా డెవలప్ అయ్యేటటువంటి ప్రాంతం. అదే విధంగా మీరు అన్నారు RRR కి దగ్గర అని. RRR ఇంకా వెరీ నియర్ అయ్యేటట్టుంది కదా సార్? ఎంత డిస్టెన్స్ ఉంటుంది RRR వచ్చేసి? యాక్చువల్లీ ఆమన్గల్ ఇక్కడ నుంచి 16 kilometers. ఆమన్గల్ దాటిన తర్వాత మనకు RRR అనేది వస్తా ఉంది కాబట్టి సో ఆమన్గల్ దాటిన నియర్ గా అంటే మనకు కిలోమీటర్ తర్వాత ఉంటుంది అక్కడ రాగాయపల్లి ఆ పరిసర ప్రాంతంలో మార్కింగ్ కూడా అయిపోయింది. మనకు 14 to 15 kilometers డిస్టెన్స్ ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, నైస్ సార్. సో మరి ఎంత డైమెన్షన్స్ వచ్చేసి ఈ సైట్ లో ఎంత నుంచి డైమెన్షన్స్ ఉన్నాయి సార్? మరి ఫ్లాట్ సైజ్ వచ్చేసి అండి అంటే ఒక ఇల్లు కట్టుకునే వ్యక్తికి మంచి డైమెన్షన్ ఉండాలి కాబట్టి ఆ డైమెన్షన్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఏంటంటే మరీ బిగ్ సైజ్ ఇస్తే మధ్యతరగతి పర్సన్కి అంటే ఎక్కువ గజాలు కొనుక్కోవాలంటే ఆయన దగ్గర డబ్బు కూడా ఉండాలి కదా అండి. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే 146 నుంచి 146 146 గజాల నుంచి మేము అవైలబుల్ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి 250, 260, 280 ఇట్లా ఈ సైజ్ వరకు మన దగ్గర ఉంది. మంచి డైమెన్షన్ కార్నర్స్ అయితే 260. ఓకే సార్. మరి రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇందులో? సో డైమెన్షన్స్ పర్ఫెక్ట్ ఇచ్చినారు. ఎందుకంటే మధ్య తరగతి పర్సన్స్ వాళ్ళు కూడా 120, 150, 146 గజాలు కొనే విధంగా ఉన్నాయి. సో రేట్స్ తెలిస్తే
బాగుంటుంది. షూర్ డెఫినెట్లీ. ఎందుకంటే ఫస్ట్ ఏ కస్టమర్ అయినా కోరుకునేది ఏంటంటే నా 22 ఇయర్స్ సర్వీస్ లో చెప్తా ఉన్నాను. ఓకే సార్. ఓకే. ఫస్ట్ ఏం చేస్తాడంటే లొకేషన్ అడుగుతాడు, ఓకే. ఏ ప్రైమ్ లో ఉంది, ప్రైమా కాదా చెక్ చేసుకుంటాడు. Hmm. రెండవది ఏంటంటే లీగాలిటీ అండ్ అప్రూవ్డ్ కరెక్ట్ ఉందా లేదా అని చూస్తాడు. 100% కదండి. సో కొట్రా ఎక్స్ రోడ్ ఇవాళ హైదరాబాద్ లో ఒకప్పుడు ఆదిపట్ల